సో హాయ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో వీడియో కొంచెం లెంగ్త్ ఉండొచ్చు, మేబీ కొంచెం కోఆపరేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ కొద్దాం. నా పేరు మనోహర్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఐఎమ్ 26 years old అండ్ ఐఎమ్ ఏ కార్పొరేట్ ఎంప్లాయ్. ఇది నా బేసిక్ ఇన్ఫర్మేషన్. వీడు చింటూ. సో ఎందుకు సడన్గా ఈ ఇంట్రొడక్షన్ ఏంటి అంటే, నాకు ఎప్పటి నుంచో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఉండేది, బట్ ఎప్పుడు చేయలేదు. అంటే సరిగ్గా చేయగలనా లేదా, ఒకవేళ చేసినా ఆడేమంటాడు ఈడేమంటాడని సిగ్గు మొహమాటంతో ఎప్పుడు స్టార్ట్ చేయలే. బేసిక్గా నాకు కొంచెం సిగ్గు, అంటే ఇలా కెమెరా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. నాకు సిగ్గు కూడా ఉంది, కానీ కోతి పనులు చేయడానికి సిగ్గు ఉండదు మనకి. ఇలాంటి మంచి పనులు చేయడానికి మాత్రం సిగ్గుపడతాం అది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కంటెంట్ ఏమో ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ ఓరియంటెడ్. ఫిట్నెస్ అంటే నేను చేసే వర్కౌట్స్, నా డైట్, ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇదంతా. బేసిక్గా నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఇన్కన్సిస్టెంట్ ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పవచ్చు. ఇన్కన్సిస్టెంట్ అని ఎందుకంటున్నానంటే, నేను గట్టిగా ఒక 1 year చేస్తే ఒక 2-3 months మానేస్తా జిమ్. అంటే కావాలని కాదు, ఏదో ఒక సిచ్యువేషన్, లైక్ ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా అది రావడం, ఒక 2 weeks గ్యాప్ వస్తుంది. ఆ 2 weeks కాస్త 1 month 2 months అయిపోద్ది. సో ఈ గ్యాప్లో బాడీ సంకన అయిపోద్ది. అది మ్యాటర్. నేను యాక్చువల్గా కోవిడ్ టైం నుంచే నేను జిమ్ చేస్తున్నాను, అంటే అది కూడా ఇర్రెగ్యులర్గా. సో ఇక మీదట అలా కాకుండా, అంటే ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్ కాదు, ఈ విధంగా నన్ను నేను కొంచెం డిసిప్లిన్లో పెట్టుకోవచ్చని. అంటే లైక్ ఇప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను అనుకోండి, నాకు పార్ట్నర్ కూడా సరిగ్గా లేడు. చెప్పాలంటే కన్సిస్టెంట్గా ఒక పార్ట్నర్ లేడు. ఆ పార్ట్నర్స్ కూడా వాళ్ళు నాకన్నా ఇన్కన్సిస్టెంట్. నేను కనీసం 6 months అయినా రెగ్యులర్గా వస్తాను, వాళ్ళు 1 month. అలా ఉంటుంది అనమాట. కరెక్ట్గా మంచి పికప్ వచ్చింది అనే టైంకి పార్ట్నర్ ఉండడు నాకు, అదొకటి. సో చెప్పేది ఏంటంటే, నేను ఒక్కడనే చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సర్లే ఈరోజు నేను లేకపోతే నన్ను ఎవడు అడుగుతాడు, ఈరోజు నేను జిమ్కి వెళ్ళకపోతే నన్ను ఎవడు అడుగుతాడు, ఈ రకమైన ధీమా, ఒక నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. సో అది లైన్లో పెట్టుకోవడం కోసం ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేసి నా జర్నీని మీతో షేర్ చేస్తే 20 మందో 10 మందో చూస్తారు కదా. సో ఈ 10 మంది నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనే అదేంటారని ఆ థాట్ అయినా నన్ను కొంచెం కన్సిస్టెంట్గా ఉండేలా చేస్తుంది, ఒక డిసిప్లిన్లో పెడుతుంది అని ఉద్దేశంతో ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేయడం. అండ్ ఇది కోచింగ్ అయితే కాదు. సో ఈ జర్నీలో నేను చాలా మిస్టేక్స్ చేశాను, చాలా తెలుసుకున్నాను. సో మళ్ళీ ఈ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని, లైక్ బేసిక్స్ నుంచి ఈ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయి. మీకు కూడా అంటే బిగినర్స్ ఉంటారు, ప్రజెంట్ ఎవరైనా కాలేజ్ రిలీవ్ అయ్యే స్టూడెంట్స్ కానీ, లేదా జాబ్ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాక నేను జిమ్కి వెళ్తాను అనుకునే వాళ్ళు కానీ, వాళ్ళు జాయిన్ అవుదాం అనుకుంటారు కదా. సో ఆ బిగినర్స్కి నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో మనం కలిసి నేర్చుకుందాం. నేను ఇంటర్మీడియట్ లెవెలే, నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు. నేను ఇంటర్మీడియట్ లెవెలే, నేను నేర్చుకుంటున్నాను, చాలా ఇంకా నేర్చుకోవాలి. సో ఈ జర్నీలో నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ మీతో కూడా షేర్ చేసుకుంటా. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవి మీరు చేయకుండా.
అండ్ ఫ్యాషన్కి వచ్చేసరికి ఫ్యాషన్ అని మెన్షన్ చేశాను కదా. ఫ్యాషన్ అన్నాడంటే వీడికి అన్నీ అంటే ఏదో పెద్ద తెలిసినట్టు ఏంటి అనుకోకండి. ట్రై చేద్దామని, లైక్ ఒక యావరేజ్ బాడీ బిల్డ్ చేసుకున్నాక ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నా బాగుంటాయి. అంటే ఎవరికైనా సరే కటౌట్ బాగుంటే ఆడు ఏ బట్టలు వేసుకున్నా బాగుంటాయి, మోడల్లా కనిపిస్తాడు. సో ఆ ఉద్దేశంతో నేను చిన్న ట్రై చేద్దామని. సో దానికి నా మైండ్లో థాట్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తా. కొంచెం టైం పడుద్ది, బట్ చేస్తాను, పక్కా చేస్తాను. సో మనం ఈ న్యూ ఇయర్ ఈ జాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇయర్ ఎండింగ్కి ఎలా ఉంటాం, ఇది అంటే ఫిట్నెస్ అంటున్నానని బాడీ పెంచడం ఒక్కదాని గురించే కాదు, కంప్లీట్గా మన మైండ్ సెట్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్. మనం జాన్లో స్టార్ట్ చేస్తున్నాం, 2026 జాన్లో స్టార్ట్ చేస్తున్నాం. ఈ 2026 ఇయర్ ఎండింగ్కి మనల్ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటాం, మన హెల్త్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటాం, మన బాడీ ఎంత డెవలప్ చేస్తాం, మన మైండ్ సెట్ని ఎంత బాగా బిల్డ్ చేసుకుంటాం, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత బాగా బిల్డ్ చేసుకుంటాం, ఇదంతా అనమాట. నాట్ ఓన్లీ అబౌట్ బాడీ అండ్ ఫిజిక్. ఇంకా మీతో పర్సనల్గా ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో కూడా ఎవరైనా నాలాగా సిగ్గుపడి ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడని మొహాట్ పడి మీ మైండ్లో ఉన్నది చేయడానికి వెనకాడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తాను. అంటే అందరికీ తెలిసిన విషయం ఇది, మళ్ళీ నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. సో మన ఫ్యూచర్ అంతా కూడా మీరు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా, ఒక మంచి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోవాలన్నా, మంచిగా మనీ ఎర్న్ చేయాలన్నా కూడా సోషల్ మీడియా అండ్ ఏఐ ఇప్పుడు బాగా లీడింగ్లో ఉన్నాయి. ఏఐ మనం యూస్ చేయగలం, అది పక్కన పెడితే దానికన్నా డెప్త్గా నేను చెప్పాను, నాకు తెలియదు కూడా. సో సోషల్ మీడియాకి వచ్చేసరికి మంచి ప్లాట్ఫామ్, మనం నేర్చుకోవడానికి, మనం ఎదగడానికి. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ కరెక్ట్గా వాడుకుంటే మనం ఒక మంచి లెవెల్లోకి వెళ్తాం. చాలామందిని చూస్తున్నాం కూడా ఇప్పుడు. సో నేను అలాంటిదేం ఎక్స్పెక్ట్ చేసి కాదు, బట్ ఇది చెప్తున్నాను కదా, కంప్లీట్గా పర్సనల్, నన్ను నేను లైన్లో పెట్టుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్. సో నేను పోస్ట్ చేసే వీడియోల వల్ల మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది, ఇది మెయిన్ కాన్సెప్ట్. సో అది ఏంటంటే, నాలాగా అలా మొహమాట పడి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీరు కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. మీరు ఏ కంటెంట్ తీసుకున్నా పర్లేదు, మీకు నచ్చింది స్టార్ట్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, అందరికీ తెలిసేలా చేయండి. మీకు తెలిసిన నాలెడ్జ్ మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. నేను చెప్పాలంటే నిజం చెప్తున్నాను, ఈ వీడియో రికార్డ్ చేయడం ఇది 3rd వీడియో. నేను ఫస్ట్ వీడియో ఎక్కడ రికార్డ్ చేశానంటే పార్క్లోకి వెళ్ళి చేశాను. అది కూడా ఎప్పుడు నైట్ 9 ఆ టైంకి, ఎవరు ఉండరు కదా. సో ఆ టైంలో మనం వెళ్ళి రికార్డ్ చేసుకుంటే మనం ఫ్రీగా చేయొచ్చు అని ఫస్ట్ వీడియో పార్క్లో రికార్డ్ చేశాను. అదే సెకండ్ వీడియో కూడా అక్కడే, బట్ నేను పోస్ట్ చేయలే. అంటే అనిపించింది నాకు ఏదో ఇంకా చెప్పాల్సింది ఏదో చెప్పలేదు అనిపించింది. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఆ ఫస్ట్ వీడియోకి చాలా సిగ్గుంది. అంటే ఇప్పుడు నేను ఇలా కనీసం కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నా. ఆ ఫస్ట్ వీడియోలో నేను చుట్టూ ఎత్తుక్కుంటూ ఎవడైనా చూసేస్తున్నాడేమో అనే మాట్లాడాను, కానీ కాన్ఫిడెన్స్గా మాట్లాడలే. బట్ ఈ థర్డ్ వీడియోకి వచ్చేసరికి నేను మేడపైకి వచ్చాను. అంటే కంప్లీట్గా జనాలకు దూరంగా కాకుండా మా ఇంటి మేడ మీద ఉన్నాను నేను. అంటే ఎంతో కొంత కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది. అదైతే నేను నాలో నోటీస్ చేసుకున్నాను. సో మీరు కూడా రండి, కంటెంట్ చేయండి, మీ మైండ్లో ఉన్న థాట్స్ అన్ని బయట పెట్టండి. మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే చూపించండి, సోషల్ మీడియాలో పెట్టండి. అది నేను చెప్తున్నాను. సో ఇంకా నేను కూడా చాలా డెవలప్ అవ్వాలి, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నేనేదో పెద్ద తోపని కాదు. అండ్ సో అది మ్యాటర్. కంటెంట్ అయితే ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్. ఫిట్నెస్ అయితే జర్నీ కంప్లీట్గా, ఫ్యాషన్ గురించి అయితే షార్ట్స్ వస్తాయి, కొంచెం టైం పడుద్ది, అవి కూడా పక్కా చేస్తాను. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్.
వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళి రావాలి. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ అయితే నేను ఈవినింగ్ జిమ్కి వెళ్ళి వచ్చి తినేసి వచ్చింది రాంది ఏదో వీడియో ఎడిట్ చేసి నేను పోస్ట్ చేయాలి, కాబట్టి కొంచెం స్టార్టింగ్లో కష్టం ఉంటుంది నాకు. చేస్తాను పక్క, రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఛానల్ పేరు కూడా మిస్టర్ క్యాప్టివేటింగ్ అనే పెడుతున్నాను. అంతే, బాయ్ బాయ్.